ట్యాపింగ్ కేసులో విచారణ మరింత స్పీడప్ చేసింది సిట్. ఇందులో భాగంగా మరోసారి ప్రణీత్ రావును విచారణకు పిలిచారు అధికారులు. ఐదోసారి ప్రణీత్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు A2గా ఉన్నారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన కీలక నిందితుడు. ఉన్నతాధికారులు రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ లో ఆయన కీ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. తరువాత ఆధారాలు ధ్వంసం విషయంలో ప్రణీత్ రావును విచారిస్తుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత స్పీడప్ చేసింది సిట్. ఇందులో భాగంగా మరోసారి ప్రణీత్ రావును విచారణకు పిలిచారు అధికారులు. ఐదోసారి ప్రణీత్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు A2గా ఉన్నారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన కీలక నిందితుడు. ఇక ఉన్నతాధికారులు రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ లో ఆయన కీ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. తరువాత ఆధారాలు ధ్వంసం విషయంలో ప్రణీత్ రావును విచారిస్తుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత స్పీడప్ చేసింది సిట్. ఇందులో భాగంగా మరోసారి ప్రణీత్ రావును విచారణకు పిలిచారు అధికారులు. ఐదోసారి ప్రణీత్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు A2గా ఉన్నారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన కీలక నిందితుడిగా ఉన్నారు. ఇక ఉన్నతాధికారులు రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ లో ఆయన కీ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. తరువాత ఆధారాలు ధ్వంసం విషయంలో ప్రణీత్ రావును విచారిస్తుంది సిట్. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఫోన్ ట్యాపింగ్ విచారణ అప్డేట్స్ ఏంటి? ఎస్ మాదిరి, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. ఇప్పటికే 4 సార్లు హాజరైన ప్రణీత్ రావు ఈ రోజు మరోసారి అంటే 5వసారి సిట్ అధికారుల ఎదుటైతే హాజరయ్యారని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే ప్రణీత్ రావు అయితే హాజరయ్యారు. అయితే ఈ విచారణకు సంబంధించి ఈ 4 సార్లు విచారణలో పాల్గొన్న ప్రణీత్ రావుకు సంబంధించి పలు కీలక అంశాలపైన కీలక సమాచారం సేకరించిన సిట్ అధికారులు ఈ రోజు మరోసారి విచారించేందుకు గాను 5వసారి విచారణకు హాజరు కావాలని చెప్పడంతో కొద్దిసేపటి క్రితమే ప్రణీత్ రావు హాజరయ్యారని చెప్పాలి. అయితే ఇందులో భాగంగానే ఈ సిట్కి సంబంధించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ అధికారులు పలు కీలకమైన అంశాల మీద ప్రణీత్ రావుని ఈరోజు ప్రశ్నించే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈ 4 సార్లు విచారణ చేసిన సమయంలో అతని దగ్గర నుంచి కొన్ని ఆధారాలు అయితే సేకరించారు. అదేవిధంగా ప్రభాకర్ రావుని కూడా విచారించారు. కాబట్టి ప్రభాకర్ రావు దగ్గర నుంచి కూడా తీసుకున్న స్టేట్మెంట్ ఆధారంగా ప్రణీత్ రావుని ఇప్పటివరకు అయితే విచారించారు. అదేవిధంగా ఈరోజు 5వసారి అతన్ని విచారణ సమయంలో పలు కీలకమైన అంశాలపైన విచారించారు ఉన్నారని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఈ ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో కీలకమైన నేతలపైన అదేవిధంగా బిజినెస్ మ్యాన్లపైన వీళ్ళందరిపైన కూడా ఈ కీలక పాత్ర పోషించాడు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసే వ్యవహారంలో. సో ఇందులో భాగంగానే ఈ ఆధారాలు దొరకకుండా ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేశాడని చెప్పేసి సిట్ అధికారులు అయితే గుర్తించడంతో ఈరోజు ఈ ధ్వంసం పైన అంటే ఈ ఆధారాలు ధ్వంసం చేసిన వ్యవహారంలో ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరు చెప్తే మీరు ఈ ఆధారాలన్నీ ధ్వంసం చేశారని చెప్పేసి ఈరోజు ప్రశ్నించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రణీత్ రావు విషయానికి వస్తే A1గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు అంటే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు చేసినట్టుగా నిర్ధారణ అయింది. ఇందులో భాగంగానే ప్రణీత్ రావు కూడా ఒప్పుకున్న సిచ్యువేషన్. అయితే A2గా ఉన్న ఈ ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించాడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో. కాబట్టి ఈరోజు ఈ ప్రణీత్ రావుకు సంబంధించి విచారిస్తే మరిన్ని విషయాలు మరిన్ని వివరాలు బయటికి వెలుగులోకి వస్తాయని చెప్పేసి సిట్ అధికారులు అయితే విచారించనున్నారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ కీలకమైన నేతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అప్పటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమైన నేతలపైన ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఇతను కీలక పాత్ర పోషించాడు. అప్పటి డిఎస్పీగా ఉండడం, ఎస్ఐబికి డిఎస్పీగా పనిచేసిన సమయంలో ఇతను ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం ముఖ్యమైన కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఇతని దగ్గర నుంచి సమాచారం సేకరిస్తే ప్రభాకర్ రావుకు సంబంధించి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఇంత పెద్ద మొత్తంలో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి గల కారణాలేంటి, అదేవిధంగా వ్యాపారవేత్తలు ఇటు రాజకీయ నాయకుల మీద ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, అదేవిధంగా ఈ ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేయమని ఎవరు చెప్పారు అనే కోణంలో ఈరోజు సిట్ అధికారులు అయితే విచారించనున్నారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ప్రణీత్ రావుకు సంబంధించి ఈ 4 సార్లు విచారించిన సమయంలో అతని దగ్గర నుంచి పలు డాక్యుమెంట్లు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ డాక్యుమెంట్స్ ఆధారంగా ఈ రోజు కూడా ప్రణీత్ రావును అయితే విచారించనున్నారు. అంటే ఇప్పటికే ఇటు ప్రభాకర్ రావుని విచారించిన సమయంలో తనకు సంబంధించి పలు కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. ప్రభాకర్ రావు దగ్గర నుంచి అందుతున్న ఆధారాల ప్రకారం సిట్ అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాకర్ రావు చెప్తేనే ఈ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశాడని చెప్పేసి పదే ప్రణీత్ రావు కూడా ప్రభాకర్ రావు పేరు తీయడం. సో ఇందులో భాగంగానే ఇంత పెద్ద మొత్తంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
వ్యవహారం అనేది కొనసాగింది. ఇంత పెద్ద మొత్తంలో వందలాది సంఖ్యల వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి నిర్ధారణ కావడంతో ప్రణీత్ రావుని మరోసారి విచారణ చేస్తే కీలకమైన అంశాలు బయటికి వెలుగులోకి వస్తాయి, కీలకమైన ఆధారాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఈరోజు ప్రణీత్ రావునైతే మరోసారి విచారించనున్నారు. అయితే నిన్న మొదటి వరకు అంటే ఈ 4 సార్లు కూడా అతన్ని దాదాపు 8 నుంచి 9 గంటల పాటు ప్రతిరోజు కూడా విచారించారు. ఈరోజు ఎంతవరకు ఎన్ని గంటల వరకు విచారిస్తారనేది తెలియాల్సిన విషయం అయితే ఉంది మాధురి.